సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. పత్తి నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ వే బ్రిడ్జి మీదికి తీసుకెళ్లారు. కాటన్ను పరిశీలించిన యంత్రంతో పరీక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని ఎంపీ అన్నారు. రైతు కంటనీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని సూచించారు. దళారులు ఎక్కడైతే రాజ్యమేలుతారో అక్కడ రైతులు నష్టపోతారని చెప్పారు. ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారైనా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనం అందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటుంది. అందుకని రైతులు ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తా ఉంది. రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందున్నటువంటి రేట్ల కంటే, 2014 కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడున్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పీ రేట్లను పెంచడం జరిగింది. నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పీ రేటు, ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది, అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే 4000 నుంచి 4050 రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుండే. ఇందాక ఒక రైతన్న అడిగిండు, అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి, 6000 ఉన్నాయి, 6000 ఇస్తున్న రేట్లని అధికారులు గమనించాలి. ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడ్చిన